ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బత్తలపల్లి మండలంలో ప్రధానమైనటువంటి రహదారి మరి ప్రముఖమైనటువంటి స్థలాన్ని ఏదైతే కర్ణాటకకు సంబంధించినటువంటి మఠం భూమిని గత అనేక సంవత్సరాల క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి అనుచరులు కొంతమంది దీన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని 1Bలు కూడా ఎక్కించుకున్నారు. ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము అమ్మలేదు ఈ పొలాన్ని ఆ మఠానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు అమ్మలేదంటే తప్పుడు రిజిస్ట్రేషన్ అనేటువంటి పదమే కదా. కానీ నిన్నటి రోజున మాత్రం కేతిరెడ్డి గారు ఇన్ని రోజులు మాట్లాడలే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో కూడా మేము ధర్నా చేసాం. దాదాపు 1000 మందితో ధర్నా చేసి పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పాం. అప్పట్లో తహసీల్దార్ గారిని ఎంక్వైరీ చేసి 1Bలు ఎక్కించినందుకు సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు మరి గత ఒక 2 వారాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పేదలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఇంటి స్థలాలు లేవో వాళ్ళందరినీ సమీకరించి మరి అక్కడ నివేశ స్థలాలు కావాలని చెప్పి గుడిసెలు వేయడం జరిగింది. మరి ఇప్పటికీ ప్రభుత్వం స్పందించడంలా. ఇప్పటికే తహసీల్దార్ల నోటీస్కి, ఆర్డీఓ నోటీస్కి తీసిపోయాం. వాళ్ళు తిరిగి తప్పుడు రిజిస్ట్రేషన్లు మరి లింక్ డాక్యుమెంట్లు డెవలప్ చేయడానికి నిన్న పోయి తప్పుడు 2వ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ మా పార్టీ కార్యకర్తలు మరి ఆర్డీఓ గారి తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఆ తప్పుడు రిజిస్ట్రేషన్స్ కాకుండా ఆపారు. అంతేకాకుండా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి ఈ తప్పుడు రిజిస్ట్రేషన్స్ రద్దు చేయండి, ఎవరైతే నివేశ స్థలాల్లో పేదలు ఉన్నారో వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో లీగల్గా న్యాయపరమైనటువంటి అంశాల వారీగా కూడా వీటిని హైకోర్టులో తీసుకుపోతా ఉన్నాం. పేదలకు దక్కాలి. ఉన్న వాళ్ళు కొట్టేయడానికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఆస్తుంది. ఈ ఆస్తులు కొట్టేయడానికి అధికారం పేరుతో, అధికార మదంతో నిన్నటిదాకా తప్పుడు రిజిస్ట్రేషన్స్ ముట్టించుకున్నటువంటి అక్రమ రిజిస్ట్రేషన్స్ రద్దు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐ పక్షాన పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.